చిన్నప్పటి నుంచి ఈ రోడ్డుతో చాలా ఇబ్బందులు ఉంటాము. సార్ మన మీద దయ ఉంచి అందరికన్నా ముందు మనం రోడ్డు శాంక్షన్ చేసినందుకు సార్కు అందరం ధన్యవాదాలు తెలుపాలి. మనకు కొత్త కాలంలో ఎక్కువ ఉన్నాయి. రామనగర్, వీరభద్ర కాలనీ, విజయేశ్వర నగర్, గౌడ్స్ కాలనీ, భాగ్యనగర్, మనకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. మనకు సారు మా ఊళ్ళను దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి సార్ని కోరుకుంటున్నాను. రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవ డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి ఖానాపూర్ ప్రజల పక్షాన, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. సుస్వాగతం. దాదాపు 10-11 సంవత్సరాల క్రితం ఇదే సంఘంలో అటు బ్యాక్ సైడు అందరికీ ముఖ్యంగా తప్పు అనుకోకుంటే ఒక చిన్న మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు సెప్టెంబర్ 27 మాజీ పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మా అందరి పెద్ద దిక్సూచి ధర్మపురి శ్రీరణ గారి బర్త్డే ఈరోజు. తప్పు అనుకోవద్దు, అన్యతగా భావించద్దు ఎవరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్నా శ్రీరణ లేనిది కాంగ్రెస్ పార్టీ లేని శ్రీరణను ఊహించుకోలేదు. కాబట్టి శ్రీరణకు మా ఖానాపూర్ గ్రామ పక్షాన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతత, శాంతతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం, ఈరోజు నేను మళ్ళీ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, శ్రీనన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఖానాపూర్ గ్రామానికి ఫండ్స్ అనేవి వచ్చినాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదేవిధంగా మన డాక్టర్ సాబ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా తన ఫండ్ నుండి మనకు కొద్ది డబ్బును ఖానాపూర్ గ్రామానికి జమ కూర్చుండు. మళ్ళీ గత 10 సంవత్సరాల క్రితము ఏదైనా ఫండ్ వస్తున్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గొప్ప ఘనతగానే భావిస్తాం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలము ఏం జరిగిందో, ఎంత జరిగిందో అనేది పక్కన పెడితే, ఏం జరగలేదు అనేది మాత్రం చాలా గట్టిగా, చాలా గర్వంగా చెప్పగలుగుతాం. ఈ 10 సంవత్సరాల ఏం జరగలేంది, ఈ గెలిచిన 3-4 నెలల్లో మళ్ళీ డాక్టర్ గౌరవ్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి అధ్యక్షన మనకు ఈ రోడ్డు అనేది ఏర్పడుతున్నది. ఈ రోడ్డు గురించి చెప్పాలంటే చరిత్రలో చెప్పుకుంటాం. తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత, కాకతీయులకు ముందు, నిజాంల కన్నా ముందు, నిజాంల తర్వాత అనేది. మా ఖానాపూర్ నుంచి చెప్పుకోవాలంటే రోడ్డుకు ముందు, రోడ్డుకు తర్వాత అని చెప్పుకోవాల్సిన దుస్థితి మన ఖానాపూర్ ప్రజలకు ఏర్పడ్డది. చాలా మంది నాయకులను చూసినాం, చాలా మంది లీడర్లను చూసినాం, కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఖానాపూర్ గ్రామ పక్షాన, 1వ డివిజన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక వందనాలు మాత్రం చెప్తున్నాం సార్. మీరు చేసినటువంటి ఈ డెవలప్మెంట్ మాత్రం మేము మర్చిపోలేము. ఇంకాను ఖాళీ ఖానాపూర్ చెప్పుకోవడానికి ఒక్క రోడ్డు కాదు, నువ్వు ఏ గల్లీకి పోయినా రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అసలు ఎలాంటి అభివృద్ధి నోచుకొని గ్రామం ఏదైనా ఉన్నది అంటే ఈ విలీన గ్రామ పంచాయతీలలో ఖానాపూర్ అని నేను దీనమైన స్థితిగా చెప్పుకుంటున్నాం. గర్వంగా కాదు, చాలా దీనంగా చెప్పుకుంటున్నాం. అన్ని విలీన గ్రామ పంచాయతీల కంటే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నది ఖానాపూర్ గ్రామం. ఎలాంటి అభివృద్ధి పనికి నోచుకోలేదు. కనీసం మీ ఆధ్వర్యంలో మీరు చేస్తారన్న గొప్ప నమ్మకం అయితే మా ఖానాపూర్ ప్రజల పట్ల మాకు ఉన్నది సార్. మీరు చేస్తారన్న ఆశ మాకు ఉన్నది. చేస్తున్న పనిని బట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. మీరు చేస్తున్న ఈ రోడ్డును బట్టి, అదేవిధంగా ఇక చేయబోయే పల్లెని బట్టి, అదేవిధంగా మన గౌరవ కార్పొరేటర్ గారు కూడా తన వంతు కృషి చేస్తూనే ఉన్నాడు. తన వంతు కృషి చేస్తూ ఉండగా పైన ఉన్న అప్పటి ప్రభుత్వము, అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న వాళ్ళు సహకరించలో మాకే తెలియదు. కానీ ఇప్పుడైతే ఇద్దరు సౌమ్యులుగా అయితే ఉన్నారు. మనకు కార్పొరేటర్ గారు కూడా ఎంత సౌమ్యులు, ఎమ్మెల్యే గారు కూడా అంతే సౌమ్యులు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా యువ నాయకులు అందరూ వస్తున్నారు. కాబట్టి ఏదైనా ఖానాపూర్ అనేది అభివృద్ధిలో ప్రథమంగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఖానాపురం చేసిన మన గౌరవనీయులు, మన రూరల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఖానాపురం గ్రామం తరఫున, 1వ డివిజన్ తరఫున ప్రజలందరూ స్వాగతం చెప్తారు సార్. మరియు
మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాల రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ లలితమ్మ గారికి, గంగన్న గారికి, హనుమన్లు గారికి, ప్రవీణ్ గారికి, రాజు గారికి, మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి, బాగారెడ్డి గారికి, శ్రీధర్ గారికి, గంగన్న గారికి, గౌడ్ సాబ్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ సోదరులకు, సోదరిమణులకు మరియు పత్రికా విలేకరులకు, మరి నాతోటి సోదరులందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అభివృద్ధి అంటే ఏంటో తెలియని కాలూరు కానీ కానపురం కానీ ఏ రోడ్డు కూడా సక్రమంగా లేకుండే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఏ రోడ్డు కానీ ఏ డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదు. ఇప్పుడు డాక్టర్ గారు విద్యావంతుడు, డాక్టర్ని వదిలి తెలంగాణ ప్రజల కొరకు డాక్టర్ గారు ఆ రోజు డాక్టరు వృత్తిని వదిలి మన రాజకీయంలోకి వచ్చి అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తి మన డాక్టర్ భూపతి రెడ్డి గారు. ఇటువంటి డాక్టర్ గారు నేను చూస్తున్నా, ఎంతమంది లీడర్లను చూసినా, నాకు కూడా 25-30 సంవత్సరాల ఈ రాజకీయంలో ఉన్నా. నేను 1987-88లో సొసైటీ డైరెక్టర్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయంలో ఉన్నదని ఇటువంటి నాయకుడిని ఇప్పుడు నేను మొదటిసారి వస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడు మనం కాలూరు కానీ కానాపూర్ కానీ అభివృద్ధి చేసుకోవాలంటే ఆయనకు మనం చెప్పే అవసరం కూడా లేదు. ప్రతి అంగుళం తెలుసు కాలూరు ఎట్లున్నది, కానాపురం ఎట్లున్నదని. ఇప్పుడు ఎన్ని చెప్పినా తక్కువనే. డాక్టర్ గారికి అన్ని తెలుసు కనుక ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల్ గంగారెడ్డి అన్న గారికి, సభను అలంకరించిన కార్పొరేటర్ లలిత గంగాధర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, భోజన్న గారికి, బాగారెడ్డి అన్న గారికి, మండల ప్రెసిడెంట్లకు, అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు, మహిళా మనులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, చేసి చూపిస్తున్నారు మన సార్ గారు. మనకు ఫస్ట్ వచ్చిన తర్వాత సారు ఒకటే మాట చెప్పారు, మీ రోడ్డు ఫస్ట్ పనిచేసిన తర్వాత ఏ ఫండ్ అయినా ఇక్కడ పెడతారు తప్ప మీ రోడ్డు కంప్లీట్ చేస్తా. అదేవిధంగా ఈ కాలనీలు అన్నింటిలో సమస్యలు ఎన్ని ఉన్నాయో మీరు అన్ని దృష్టి తీసుకురండి, తప్పకుండా చేసి చూపిస్తారని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మేము రోడ్డు గురించి ఎంత కష్టపడ్డాము. 10 సంవత్సరాల నుంచి కోర్టులలో పడ్డాము, ఇబ్బందులు పడ్డాము, కేసులు పెట్టుకున్నాము, ఎన్నో తిరిగాము. అవన్నీ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుభవించిన దాంట్లో నేను కొన్ని, నాతో పాటు ఒక 5గురు ఉన్నారు. మీ అనుమతితో వారికి కూడా ఒక శాల్వా పూర్తయ్యే టైంలో శాల్వా లేపిద్దామని నాకు కోరిక సార్, మీ అనుమతిస్తేనే మాత్రమే. అదేవిధంగా మన కానాపూర్ గ్రామంలో ఎన్నో కుటుంబాలు లేదు సార్, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో ప్రాబ్లం ఉన్నాయి. మురికి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ లేక 10 ఏళ్ళు రూపాయి పెట్టని ఒక ఎమ్మెల్యేని చూసినాము. ఇప్పుడు మన ప్రభుత్వంలో రాగానే ప్రతి రూపాయిని కూడా మన ప్రజలకు చేరే విధంగా మన నాయకుడు ఎమ్మెల్యే గారు తీసుకురావడం నేను చాలా సంతోషిస్తున్నాము. సారు ఇంకా 5 సంవత్సరాలు ఉంటారు, మన ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపల ఖానాపూర్ మొదటి స్థాయికి తీసుకుపోవడానికి సార్ లక్ష్యం ఉంది. సార్తోనే మనం కూడా ఉంది. సార్ అదేవిధంగా ఏం చేయాలని చేస్తాను. అదేవిధంగా మనకు మొన్న డైరెక్టర్లో ఇచ్చిన పెద్దలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చిన్నగా 2-3 సమస్యలు లేదు సార్, మీ అనుమతితో చెప్తాం సార్. ఖానాపూర్లో కొన్ని సమస్యలు నేను రాసుకొచ్చుకున్నా, కొన్ని మిస్టేక్ అయితే. బైపాస్ రోడ్ నుంచి ఖానాపూర్ రోడ్ వరకు ఇప్పుడు దాదాపుగా రోడ్డు కంప్లీట్ అవుతుంది సార్. దానికి తప్పకుండా మనకు లైట్స్ అనేది సార్, లైట్స్ అనేది తప్పకుండా వేయించండి సార్. రాత్రి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బైకులలో వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, పని చేసుకుని వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఎక్కడ పడతారో ఇబ్బంది ఉన్నది. దొంగలు వస్తున్నారు, ఏం చేస్తారో తెలియకుండా లైట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి సార్. మొత్తం మెయిన్ రోడ్డుకు ఇక్కడ బైపాస్ నుంచి జన్నపల్లి రోడ్డు వరకు తప్పకుండా మనకు స్ట్రీట్ లైట్ పెట్టించే బాధ్యత మీ సార్. అదేవిధంగా మనము ఫస్ట్ గెలవకన్నా ముందు సార్ మన పోచమ్మ దగ్గరికి రావడం జరిగింది సార్, మీ అనుమతితో. అప్పుడు ఆ రోజు మీరు ఒక వాగ్దానం చేయడం జరిగింది. పోచమ్మ గుడికి ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి తప్పకుండా సారు కంపెనీ వాళ్ళకు డబ్బులు పెడతా అని కూడా చెప్పడం జరిగింది. మీ అందరి దృష్టిలో సార్ కూడా ఒక తెలియజేయడం జరుగుతుంది పోచమ్మ గుడిది. అదేవిధంగా సార్ మనకు అంగన్వాడీ భవనాలు అనేది 2 చాలా శిథిలావస్థలు ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లం ఉన్నాయి. వీరభద్రి కాలనీలో అయితే అంగన్వాడీ సెంటర్ లేక పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఖానాపూర్ లో కూడా అది ఊరుస్తుంది సార్, వాళ్ళకి ఇబ్బంది చాలా ఉన్నది. పోయినప్పుడల్లా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. అంగన్వాడీ 2 భవనాలు కూడా మనకు కావాలని కూడా తెలియజేస్తున్నాం సార్.
సార్ ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమానికి ఇంకా జనాలు తీసుకురావచ్చు అని మనకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి అని చెప్పేసి మేము తక్కువనే రావడం జరిగింది సార్. కాబట్టి మనకు అప్పుడు మన ధర్మపురి శ్రీరన్న గారు ఆధ్వర్యంలో మనకు ప్లాట్లు ఇచ్చింది సార్ భాగ్యనగర్ కాలంలో. అక్కడ ఖాళీ స్థలం అనేది కళ్యాణ మండపం గురించి అక్కడనే ఉన్నది సార్. అది అందులో మనకు మీ తోచిన కాడికి ఎన్ని కళ్యాణ మండపం కట్టించడానికి మీరు మా ప్రజలందరూ కూడా దయచేసి చేయించాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పావద్దు. ఏ గరీబుడైనా పెళ్లి చేసుకోవాలి, భాగ్యనగర్ చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా కానీ అది మన ఊరికే సంబంధించింది కాబట్టి అక్కడ కళ్యాణ మండపానికి మీ నిధులతో 20% ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తారని మేము కోరుకోవడం జరుగుతుంది సార్. సెంటర్ బుధవారం డాక్టర్ అంటారు సార్ వాళ్ళని, అది అక్కడ లేక చాలా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి హెల్త్ సెంటర్ మనం మొన్న కూడా చెప్పాను సార్, నేను హెల్త్ సెంటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. మహిళలకు బుధవారం గర్భిణీలకు వాళ్ళందరూ కూడా ప్రాబ్లం అవుతుంది సార్. అదేవిధంగా ఇప్పుడు మనం చాలా చెప్పుకుంటున్నాం కానీ యువకుల గురించి ఏం చెప్పలేదని చెప్పేసి బాగా మంది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే యువకుల గురించి ఎక్కడైనా ఒక స్పేస్ తీసుకొని జిమ్ ఏర్పాటు చేస్తే చాలా సంతోషిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యువకులకు జిమ్కు సంబంధించిన ఏ ఐటమ్స్ ఉన్నా కానీ ఇప్పగలరు కోరుతున్నాం సార్. అదేవిధంగా మీరు అప్పుడు వేయించినటువంటి బైపాస్ రోడ్డుని ఇదే మన మూర్ఖుడు మాజీ ఎమ్మెల్యే మన రోడ్డుని ఆపేయడం జరిగింది సార్. మీ బడ నుంచి అది సగం మాత్రమే అయింది, అది పూర్తి చేస్తారని కూడా తెలియజేయడం జరుగుతుంది సార్ మీకు. ఇక భాగ్యనగర్, ఖానాపూర్, వీరభద్ర కాలనీ, మహమ్మద్ నగర్, విఠలక్ష్మి నగర్ కాలనీలో మురికాల్లో డ్రైనేజ్ అంతా వ్యవస్థ ఉంది సార్. ఇందాక మీరు చెప్పారు అది మొత్తం ఇన్స్టిమేషన్ చెప్పమని చెప్పారు. అది తప్పకుండా తొందరగా కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. అదేవిధంగా మనకు పోస్ట్ ఆఫీస్ లేక ఖానాపూర్లో మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళు పింఛన్ తీసుకోవడానికి బయట ఉండి వర్షంలో ఎండలో మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడైనా స్పేస్ తీసుకొని ఒక రూమ్ కట్టించి ఒక 4 రేకులు వేస్తే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ తీసుకొని వెళ్ళడానికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది సార్. పోస్ట్ ఆఫీస్ అనేది కావాలని మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా భాగ్యనగర్ కాలనీలో స్కూల్ ఉంది సార్. దానికి పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి సార్. మనకు కాంపౌండ్ వాళ్ళు లేక భాగ్యనగర్ కాలనీలో చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు కాకుండా ఇంకో 2 రోజులకైనా కాంపౌండ్ వాళ్ళు చేయిస్తారని చెప్పేసి మా యొక్క కోరిక సార్. ఇవన్నీ కోరికలు మాత్రమే, మీరు నెరవేరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మేము అడగాలి, ఇప్పుడు అడిగిన ఇంటికి వచ్చినప్పుడే అడుగుతేనే తప్పకుండా మరి పని చేస్తారని చెప్పేసి మనకు తెలుసు సార్. మీకు ప్రతిసారి చెప్తున్నాం కానీ ప్రజలందరి ముందు చెప్పాలని మా కోరిక తెలుసు సార్. అదేవిధంగా ఈ ఖానాపూర్ గ్రామంలో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది సార్. మనము వాటర్ ఒక 4 అనుకున్నాం సార్, 4 బోర్లు. ఆ బోర్లు కూడా తొందరలో ఇవ్వగలరని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మినరల్ వాటర్ గురించి ఒక 2 సెంటర్లు పెట్టించే బాధ్యత మీది సార్. మినరల్ వాటర్ పెట్టించే బాధ్యత మీది సార్. ఒకటి ఖానాపూర్లో, ఒకటి భాగ్యనగర్లో పెట్టించాను సార్. ఇప్పుడు 2 రూపాయలకు, 5 రూపాయలకు, 10 రూపాయలకు అయినా సరే మేము డబ్బులు పెట్టుకొని చేసుకుంటాం కానీ మినరల్ వాటర్ లేక చాలా మంది పురుగులు వచ్చి అవి ఇచ్చే వాటర్తో తాగి చాలా ఇబ్బంది పాలవుతుంది సార్. మినరల్ వాటర్ ఒక 2 కావాలని మా యొక్క కోరిక సార్. ఇక నా అడిగిన కోరికలన్నీ మీరు తొందరలోనే చేస్తారని అనుకోని, అదేవిధంగా ఇంతకుముందు ఇంకెంతైనా కానీ మా మీద ఎక్కువ దృష్టి పెట్టాలి సార్. మేమంతా కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉన్న కాలనీలు ఉన్నాయి సార్. ఈ 4-5 కాలనీలలో ఎవరికి కూడా పని లేక బాగా బాధలలో ఉంటారు సార్. అందరికి నీట్నెస్ చేసి ఆరోగ్యపరంగా మంచి చేయాలని మా యొక్క కోరిక సార్. అంతా శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా అందరం ఉంటామని చెప్పి అనుకుంటాం సార్. సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరున మీ ఇక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. చాలా ధన్యవాదాలు. ఈరోజు ఖానాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి, స్థానిక లలిత గంగాధర్ కార్పొరేటర్ గారికి, మన భోజన గారికి, రాజేందర్ గారికి, డిస్పల్లి మండల అధ్యక్షులు గంగాధర్ గారికి, బాగారెడ్డి గారికి, నా తోటి డైరెక్టర్ రాజలింగం గారికి, బాగారెడ్డి గారికి, ప్రవీణ్ గారికి, హనుమన్ గారికి, సోదరుడు మాజీ ఉపాధ్యక్షులు రాజు గారికి, వేదిక ముందున్న కాంగ్రెస్ మిత్రులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. గత 10 సంవత్సరాలు
టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత పుట్టుపడ్డాయన్నది ఇప్పటి వరకు స్థానికులు చెప్పడం జరిగింది. కానీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు, నమ్మవలసిందే. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము తప్పకుండా 6 గ్యారంటీలు చేస్తామని చెప్పినప్పుడు ఇలా చేసి చూపిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి. ఇలా 8 నెలల లోపల దాదాపు నాకు తెలిసి కాలూరికి 2-3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయని చెప్పి ఈరోజు 8 నెలల లోపల ఖానాపూర్ ఇప్పుడే రంగ చెప్తున్నాడు. ఇప్పుడు 4-వే లైన్ మీకు నిజామాబాద్ నుండి కాలూరు జండపల్లి వరకు 4-వే లైన్ చేపిస్తాను, ఇప్పుడే మన భోజనం అడిగితే ఎంత చేపిస్తాను చెప్పినందుకు వరకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకనంటే ఇక్కడ రైస్ మిల్లు, ఎన్నో రైస్ మిల్లు ఉన్నాయి. మన సిటీకి దగ్గర 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ సిటీ పక్కన ఉన్నటువంటి ఊర్లు ఆ రకంగా డెవలప్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఖాళీ చెప్పిన వెంటనే నేను ప్రపోజల్ పెట్టి 6 నెలల్లో చూపిస్తా చెప్పినందుకు మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అభివృద్ధి వైపు చూస్తే తప్ప వేరే ఆలోచన చేయదు. ఆ రోజు నుంచి మన కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 105 సంవత్సరాల చరిత్ర చెప్పాలంటే కూడా ఇలా ఎంతో గరీబ్ వాళ్ళకు మేలు చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలు మనం ఎంత నష్టపోయినామో మీరు ఆలోచించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మీ పైన ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మనుషుల్ని ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఇలా కార్పొరేటర్ లేక మనం ఎంత అభివృద్ధి ఇబ్బంది పడుతున్నామో మీరు ఆలోచించాలి. ఇప్పుడు గంగాధర్ గారు చెప్పిండ్రు, నేను ఆ రోజు ఎప్పుడంటే 2013లో ఈ రోడ్డు డి శ్రీనివాస్ గారు మంజూరు చేపిస్తే వేసింది నేనే. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోడ్డుని రెగ్యులేషన్ చేస్తున్నారంటే గత 15 సంవత్సరాలు ఏం చేసిండ్రో ఇప్పుడు వచ్చినటువంటి స్థానిక నాయకులు మీరే ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 8 నెలల లోపల ఆ రోడ్డు డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మీద నమ్మకంతో నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ మాదిరిగానే మేము మార్కెట్ కమిటీలో మా పాలకవర్గ సభ్యులందరితో మీ అడుగుజాలలో నడుస్తూ మీకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ఖానాపురం గ్రామస్తులకు ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సీసీ రోడ్డు డ్రైనేజీల ప్రారంభానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగాధర్ గారికి, అదేవిధంగా మన కార్పొరేటర్ లలిత గంగాధర్ గారికి, భోజన గారికి, బాబన్న గారికి, రాజేంద్ర గారికి, హనుమన్న గారికి, రాజు గారికి, విలేకరులకు, గ్రామ ప్రజలకు, రైతులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన సార్ గారు మేము ఏ పార్టీలు ఉన్నా ఎక్కడైనా ఉంటా కానీ మన భూపతి రెడ్డి సారు ఏం శ్రీధర్ బాగున్నామని ఎంతో ప్రేమగా పలకరించేవాడు. ఆ ప్రేమ మర్చిపోకుండా మళ్ళీ మాకు ఈ పార్టీలకు రావాలని చాలా అనిపించింది. వచ్చినాము, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి దాదాపు అన్నీ పూర్తి చేసుకుంటూ మన రైతులకు కూడా రుణమాఫీ దాదాపు పూర్తయింది, ఇంకోటి ఉన్నది, అది కూడా తప్పకుండా పార్టీ ఇస్తుంది. మరి అదేవిధంగా బోనస్ కూడా మన రైతులకు క్వింటాల్కు 500 ఇస్తారని ఉత్తమ్ కుమార్ గారు కూడా పదే చెప్తున్నారు. తప్పకుండా ఇస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ అంటేనే భరోసా, నమ్మకం. సార్ గారు అభివృద్ధి అంటే మనం ఈ 10 సంవత్సరాలు చాలా తక్కువ చూస్తాం. ఈ రోడ్డు నుండి రావాలంటేనే భయం అనిపించి కాలూరు పై నుండి చాలా మంది ఈ ఏరియా ప్రజలంతా కాలూరు నుండి లేకుండా అరసపల్లి నుండి దుబ్బకు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళము. ఈ రోడ్ అంటేనే ఈ గుంతలు
చాలా భయం అనిపించేది. 3 వల్ల కార్లు బైకులు చెడిపోయే పరిస్థితి ఉండే. ఈరోజు మన సార్ దయ వల్ల ఈ రోడ్డు బాగవుతుందంటే ఇక్కడ ఈ ఏరియా ప్రజలందరికీ జలాల్పూర్ నుంచి మా రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ కార్పొరేషన్లో మొదటి వార్డు అయినటువంటి డివిజన్ అయినటువంటి ఖానాపూర్ గ్రామం, దీంట్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. సరే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి 2 సార్లు రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ బీరప్ప టెంపుల్ పూజ ఉంటే అక్కడికి రావడం జరిగింది. తర్వాత విఠల కాలనీలోని విఠలేశ్వర స్వామి భజన కార్యక్రమం పూజ ఉంటే అక్కడ కూడా రావడం జరిగింది. సరే, మీరు అన్నట్టు ఈ రోడ్డు నుండి నేను చాలాసార్లు వెళ్ళిన. అయితే పాపం ఖానాపూర్ గ్రామస్తులే కాదు, నిజంగా అంటే గుండారాం, జలాల్పూర్, మక్కాపూర్ ఎవరు వచ్చినా కానీ మా దగ్గర ఆఫీస్కు, క్యాంప్ ఆఫీస్కు సార్ ఫాస్ట్ ఈ రోడ్ చేయించింది సార్. మాకు అనుమానం వస్తుంది, మరి ఇది బాసా రూట్ అయినా కాదా, ఇంత పెద్ద టెంపుల్కి దారి ఇదేనా అనే అనుమానాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఖానాపూర్ గ్రామానికే 3 కోట్ల రూపాయల ఫండ్. కాలూరు కాక నేను చెప్పేది అంటే మన డివిజన్లో 2 గ్రామాలు ఉంటాయి, కాలూరు గ్రామము, ఖానాపూర్ గ్రామము. ఇక దాంట్లో ఈ అటాచ్డ్ కాలనీస్, ఇప్పుడు వీరభద్ర కాలనీ, తర్వాత మహమ్మద్ కాలనీ, ఇవన్నీ. ఇక కాలూరు కూడా అక్కడ కాలపల్లి క్యాంపు, ఇంకా రెడ్డి క్యాంపు, ఇవన్నీ ఉన్నాయి 3. సో అయితే ఖానాపూర్ ఈ రోడ్డు చేయడానికి మనకి ఏమైందంటే, ఈ మనం ఎప్పుడైతే మన రివైజ్ ప్లాన్లో మనం రోడ్ శాంక్షన్ చేయించుకున్నామో, శాంక్షన్ చేసిన ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ కాగానే మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అయింది. సో ఈ కార్యక్రమానికి రావడానికి, మరి ఖానాపూర్ రావడానికి ఇంత 5-6 నెలలు పట్టింది. ఈ రోడ్డు ఇనాగ్రేషన్ పెట్టుకునే గ్రామానికి పోదామని నిర్ణయించుకున్నాను. అయితే ఈ గ్రామానికి వాళ్ళ రోడ్డు ఇనాగ్రేషన్ మనము 2 కోట్ల 10 లక్షలతో రోడ్డు పెట్టుకున్నాం. మరి ఈ గ్రామానికి నాతో పాటు వచ్చినటువంటి మీ మన డివిజన్ ప్రథమ పౌరురాలు లలిత గంగాధర్ గారికి, అదేవిధంగా మరి మొన్ననే ప్రభుత్వం చేత నామినేట్ చేయబడినటువంటి, ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు, ఇంకా కొత్త పెళ్లి కొడుకే ఇప్పుడు. సో మరి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి, మరి తనతో పాటు మరి మీ కాలూరు గ్రామ సీనియర్ నాయకులు భోజన గారికి, అదేవిధంగా మీ గ్రామ యువకుడు, మరి పోరాటం చేసేటువంటి వ్యక్తి మరి రాజేందర్ గారికి, అదేవిధంగా మన ప్రాంత మన లక్ష్మణపూర్ నివాసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు బాగారెడ్డి గారు, అదేవిధంగా మన గుండారం సొసైటీ చైర్మన్ శ్రీధర్ గారికి, అదేవిధంగా పెద్దలు వెంకటరెడ్డి గారికి, మరి మన ముబారక్ నగర్ హనుమన్లు గారికి, రాజు గారికి, ప్రవీణ్ గారికి, మరి మన ఏరియా నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా వచ్చినటువంటి బాగారెడ్డి గారికి, అదేవిధంగా రాజలింగం గారికి, మరి ఇంకా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి అమృతపూర్ గంగాధర్ గారికి, మరి ధర్మగౌడ్ గారికి, వాసు గారికి, కుమార్ గారికి, అదేవిధంగా మీ గ్రామ పెద్దలైనటువంటి గంగా నరసయ్య గారు, కోటన్న గారు, మరి గ్రామ కాలూరు పెద్దలరా, వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి అందరి నాయకులకు పేరు పేరున మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మన కాలూరు గ్రామానికి ఈ 2 కోట్ల 10 లక్షల రూపాయల ఈ డబుల్ రోడ్డు కాకుండా ఇంకా సీసీ రోడ్డు 300 మీటర్లు మనకు శాంక్షన్ అయింది, దానికి 32 లక్షలు. అదేవిధంగా ఒక 1000 ఫీట్లు అంటే 1000 మీటర్లు, నేను 1 కిలోమీటరు 28 లక్షలతో సీసీ డ్రైను. తర్వాత ఇంకో గ్రేవ్ యార్డ్ కూడా శాంక్షన్ అయింది మనకు, అంటే శ్మశాన వాటిక, దానికి 30 లక్షలు. అదేవిధంగా ఇవన్నీ కూడా అంటే ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మన ఫైనాన్స్ డెవలప్మెంట్ నుండి వచ్చిన మనకు ఫండ్స్. అది కాకుండా మరి ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 2 గ్రామాలకు వచ్చినాయి. మళ్ళీ మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన మక్కువతోని అప్పుడు మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజలింగం వీళ్ళందరూ ప్రోత్సాహంతో మరి ఒక మహిళా భవనం,
తర్వాత 10 లక్షలతో ఇక్కడ భాగ్యనగర్ కాలనీలో సెంటర్లో రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం మీద ఇవాళ చూస్తూ ఉంటే విఠలేశ్వర కాలనీ కానీ, మరి అక్కడ వీరభద్ర కాలనీ కానీ, భాగ్యనగర్ కాలనీ కానీ, మహమ్మద్ నగర్ కానీ, మరి ఇంత నిజామాబాద్కు దగ్గర ఉన్నప్పటికీ, మరి డివిజన్ నెంబర్ 1 అయినప్పటికీ మరి ఎంత వెనుకబడి ఉన్నా అంటే నిజంగా అంటే మన ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మన గత 10 సంవత్సరాలు మన దురదృష్టమే. ఈ డివిజన్ కూడా ఇది చాలా యాక్చువల్గా రిచ్ గ్రామం. మన చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి, మరి గ్రామం నిజామాబాద్ దగ్గర ఉంది, రెవెన్యూ బాగా వస్తుంది. ఈ గ్రామాన్ని అసలు నిజామాబాద్లో కలపద్దు అని చెప్పి కాలూరు కానీ దీని కానీ అప్పుడు మనం కొట్లాడడం కూడా జరిగింది, అంటే పోరాటం చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి మూర్ఖంగా మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వినకుండా ఈ గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీ వెళ్తే ఇప్పుడు 10 సంవత్సరాలు మనం ఒక రోడ్డు లేదు, లైట్ లేదు, బుగ్గ పెట్టే పరిస్థితి కూడా లేదు, ఒక తాగడానికి బోర్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. మరి సరే ఏదేమైనా ఇప్పుడు జరిగిపోయింది. కానీ ఇప్పుడు మన ప్రజలు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఖానాపూర్ కాలూరు గ్రామస్తులు పోయిన ఎన్నికల్లో నాకు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి భారీ మెజారిటీతో నాకు గెలిపేయడం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ నెంబర్ 1 మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి నిజామాబాద్ దగ్గర ఉంది, మరి వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీన్ని ప్రత్యేకమైన దృష్టి సాధించి మరి ప్రత్యేకంగా అధిక నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు గంగాధర్ గారు కానీ మరి ముఖ్యంగా రాజేందర్ గారు చెప్పారు కొన్ని సమస్యలు. ఈ రోడ్ మీద స్ట్రీట్ లైట్స్ లేవని అంటూ ఉన్నారు. ఆ స్ట్రీట్ లైట్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పి మరి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి, మధ్య మధ్య గ్యాప్ ఉంది. అక్కడ నుండి దిగుతే ఇక్కడ మరి సైకిల్ మోడ్ మీద వస్తే కూడా నైట్లో నడుచుకుంటూ వస్తే కూడా చాలా మంది నైట్లో ఇబ్బంది అవుతుంది అంటూ ఉన్నారు. ఆ రోడ్డుకి వెళ్ళి ఈ రోడ్ దాకా కూడా మొత్తం మనము రోడ్ పైన లైటింగ్ పెట్టుకుందాం. అదేవిధంగా పోచమ్మ గుడి దగ్గర కూడా ఏం కాదు, పోచమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా తప్పకుండా మనం చేసుకుందాం. అదేవిధంగా భాగ్యలక్ష్మి కాలనీలో మరి కామన్ ఏరియా ఉన్నది ప్రభుత్వంది, కళ్యాణ మండపం కావాలని అడుగుతా ఉన్నారు. మీరు అందరూ ఓకే అనుకుంటే మరి దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ ఇవ్వండి. మరి గవర్నమెంట్ పరంగా కొంచెం అయితే మేము సహాయం చేస్తాం, మొత్తం కాకుండా మరి మిగతా గ్రామస్తులందరూ కూడా కలిసి దాన్ని చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అది కూడా హెల్త్ సెంటర్ అంటూ ఉన్నారు, పట్టణ దవాఖానాలు, దాన్ని కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మరి ఇంకా బైపాస్ రోడ్డు గురించి చెప్పాలని అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు మెయిన్ లారీలు కానీ మనకు బాసలు పోవడానికి ఈ గ్రామం నుండి సెంటర్ నుండి రోడ్డు వెళ్తే మరి పిల్లలు మరి ఇంకా అంటే జనాభా గ్రామం నుండి కష్టం అవుతుంది, మరి యాక్సిడెంట్లు అవుతాయి, గుర్తం ఉన్నది, మళ్ళీ రోడ్డు కూడా ఎక్కువ విడుదల చేయరాదని చెప్పి బైపాస్ రోడ్డు వేయించారు అప్పుడు పెద్దలు డి శ్రీనివాస్ గారు. ఆ రోజు నేను మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ రోడ్డుకు పెద్దలు డబుల్ రోడ్ చేయాలని చెప్పి 4 కోట్ల రూపాయలు పాపం అప్పుడు మంత్రి గారు మన ఆరోగ్య మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, నేను అప్పుడు టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించిందని ఆ గత మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన మాప్పుడు అప్పుడు నువ్వు చేపిస్తావా నా ఏరియాలో, నేను చేపిస్తాను, నేను ఏరియా లేకుంటే అట్లనే ఉండాలనే మొండి తోలితో ఇప్పుడు ఆ రోడ్ అట్లనే ఉన్నది. సింగిల్ రోడ్ అయింది, డబుల్ రోడ్ పెట్టుకుంటే సింగిల్ రోడ్ అయింది, అది కూడా సగం అయింది, సగం కాలేదు. ఆ రోడ్డు కూడా బైపాస్ రోడ్డు కూడా డబుల్ రోడ్గా ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టాము. సరే ఇప్పుడు కాకుండా ఇంకో 6 నెలల కన్నా ఖచ్చితంగా మనకు శాంక్షన్ అయితే చేపిస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత నిజంగానే ఇప్పుడు మనం మెన్షన్ చేసినట్టు ఈ కాలనీలో వీరభద్ర కాలనీ కావచ్చు, భాగ్యలక్ష్మి కావచ్చు, ఇక్కడ మన విఠలేశ్వర కాలనీ కావచ్చు, మహమ్మద్ నగర్ కావచ్చు, గ్రామాలకు మిగతా గ్రామాల పాటలో కూడా డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే లేవో మరి అన్ని డ్రైనేజీలు మొత్తము, అదేవిధంగా సీసీ రోడ్స్ కూడా ప్రతి గలీలో సీసీ రోడ్ కూడా మొత్తం కూడా ప్రపోజల్స్ మనము పెట్టుకుందాం. ఖచ్చితంగా మనము పోరాటం చేసి ఫండ్స్ తెచ్చుకుందాం. ఈ గ్రామము సీసీ రోడ్డు అన్ని గల్లికి సీసీ రోడ్డు గల్లికి డ్రైన్ ఉన్న గ్రామంగా మనం తప్పకుండా దీన్ని నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అంటూ ఉన్నారు, తప్పకుండా పోస్ట్ ఆఫీస్ మేము వాళ్ళ హెడ్ క్వార్టర్ వాళ్ళని మాట్లాడి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసేదానికి తప్పకుండా నేను చేస్తాను. అదేవిధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అన్నారు, ఈ స్కూల్ విషయంలో కూడా అప్పుడు గంగాధర్ గారు సర్పంచ్గా ఉండే, నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మనం పోయినాము, ఇంకా ఎక్స్ట్రా గదులు శాంక్షన్ చేయించుకున్నాము, టీచర్ పోస్టులు శాంక్షన్ చేయించుకున్నాము. ఇప్పుడు కూడా వాళ్ళు డివిజన్ కొరకు పాపం ఇంకా కొట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న మనము స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్తో కూడా మాట్లాడినాము, ఆ పని జరుగుతూ ఉంది. కొంచెం ఒక 1-2 నెలల్లో ఈ స్కూల్ బైఫర్కేషన్ కూడా అవుతుంది. అది కాకుండా స్కూల్ కాంపౌండ్ వాళ్ళంటున్నారు, దాన్ని కూడా చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి RO ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కావాలని అంటూ ఉన్నారు. అయితే దీనికి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మనకు అమృత్ కింద మనకు ఫండ్స్ శాంక్షన్ అయ్యి
మొన్ననే మనం రివ్యూ చేసాము. మీకు ఒక 2 పెద్ద ట్యాంక్స్ వస్తూ ఉన్నాయి, కొత్త లైన్స్ కూడా వస్తాయి. అది అయిన తర్వాత ఇంకా మీరు అది డ్రింకబుల్ వాటర్ లేదు, మనకి 150 లీటర్లు ఇస్తామని ప్రపోజల్ పెట్టింది. మన దగ్గరనేమో ఈ మిషన్ భగీరథ ఆ టైంలో స్టార్ట్ అయిందేమో 100 లీటర్లు అన్నారు. కానీ మరి మన దగ్గర ఈ పెరి ఏరియాలో అంతా కూడా మన అర్బన్ ఏరియా కూడా సరిగా లేకుండా 50 లీటర్లు కూడా సరిగా రావట్లేదు. అయితే ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద 150 లీటర్లు వాళ్ళు ఎస్టిమేషన్ పెట్టారు. ఈ అమృత్ స్కీమ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఇంకా ఫర్దర్గా నీళ్ళు అవసరం ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ అది సరిపోతలేవు, లేకుంటే క్వాలిటీ లేవు అనుకుంటే తప్పకుండా ఈ గ్రామానికి ఒక 2 RO ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తాం. కొంచెం టైం ఇవ్వండి, అది అంటే అవసరమో లేదా కూడా తెలియదు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు ఇంకా తమ్ముడు గుర్తు చేసినట్టు ఇలా 17 సెప్టెంబర్ మరి పెద్దలు మాకు కూడా మనము అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత మరి ఉన్న పాత ఎమ్మెల్యేతోని కొట్లాడుకొని డిఫర్ అయిపోయినప్పుడు నాకు పెద్ద దిక్కుగా మరి మాకు కూడా డి శ్రీనివాస్ గారే ఉండే, మరి వాళ్ళ అంశాలు కూడా అందరూ కూడా నాతోనే ఉండే. ఆ రోజు వీళ్ళందరూ ఇప్పుడు యాదగిరి కానీ మరి అంటే ఇప్పుడు శోభ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది, గంగాధర్ కానీ సాయన్న కానీ అప్పుడు అందరూ కూడా మేము కలిసి పనిచేసాము. అయితే వారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు, నిజామాబాద్ మండలము ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది. ఆయన ఎమ్మెల్యే కావడానికి ప్రధాన కారణం అంటే మన మండలం మనమే ఇదంతా ఇటు మనకు గుండారం ఏరియాలో మనకు డిస్ప్లే ఉంటుండే. కానీ ఈ మండలం మొత్తం కూడా చాలా మల్కాపుల సబ్స్టేషన్ కానీ చాలా మటుకు అభివృద్ధి కార్యక్రమాలు డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. మరి వారికి కూడా వారిని గుర్తు చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఇలా ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మీకు అందరూ కూడా తెలుసు, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు, మరి పద్మశాలి బిడ్డ, బీసీ బిడ్డ, మరి ఆయన మన స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా మొదటి దశ ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో సాయుధ పోరాటం కానుండి మన మొదటి దశ 69లో చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఏదైతే జరిగిందో అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ కొరకు అప్పుడే ఆ టైంలోనే ఆయన ఎంపీ మెంబర్షిప్కు రాజీనామా చేశారు. ఇక తర్వాత ఏ పదవి తీసుకుని అంత గొప్ప వ్యక్తి. ఇవాళ నాకు గర్వంగా ఉంది, 2001లోనే మేము అప్పుడు టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆఫీస్కి వెళ్ళాం మేము తెలంగాణ ఉద్యమంలో. మన బోట్స్ క్లబ్ దగ్గర ఉండేది ట్యాంక్ బండ్ పక్కకు. ఆయన సొంత ఇల్లు తెలంగాణ ఉద్యమం కొరకు ఆఫీస్కి ఇచ్చినప్పుడు కేసీఆర్. ఇక తర్వాత సరే కేసీఆర్ ఇక ఆయన సంగతి తెలిసి కదా మనకు, ఎవరికైతే అన్నం పెడతామో ఆయన సున్నం పెడతాడు. సో కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కూడా పలకరించాలి, ఆయన ఆఫీస్ కూడా మళ్ళీ అది తర్వాత దుర్వినియోగం చేయడం జరిగింది. సో అంటే ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జన్మదినం కూడా ఇవాళ జరుపుకుంటాం. దాని సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడుగా, ఒక తెలంగాణ సంబంధించినటువంటి ఒక పద్మశాలి బీసీ బిడ్డగా, మరి స్వాతంత్ర సమరయోధుడుగా ఆయనను గుర్తుపెట్టుకోవడానికి ఇవాళ పద్మశాలి బిడ్డ కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అని హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అని ఒక నేషనల్ పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఆయనకు ఇంకా మన హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే మన తెలంగాణ వైతాళికులను మనం గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ సాయుధ పోరాటం కానీ మన అస్తిత్వం ఏంటిది, మన జాతి ఏంది, మన సంస్కృతి ఏంది, మన భాష ఏంది, మన తెలంగాణ చరిత్ర ఏంది తెలుసుకొని అదేవిధంగా ఇవాళ సాగల ఎల్లమ్మ గారు ఉన్నారు, వీరనారి. మరి ఆనాటి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా మరి రజాకాల వ్యతిరేకంగా పోరాడినటువంటి మహిళ, మరి ఆమె పేరు మీద ఇవాళ మనం మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది. నిన్ననే మరి ఆమె వర్ధంతి కూడా మనం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే మన తెలంగాణ వైతాళికులు ఇప్పుడు కుమ్రం భీం కావచ్చు, దొడ్డి కొమ్ములయ్య కావచ్చు, సర్దార్ పాపయ్య కావచ్చు, పాపనాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే తెలంగాణ చరిత్రలో భాగం వైతాళికులు. వీళ్ళందరూ కూడా రావేంద్ర నారాయణ రెడ్డి కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, ఇలా ఈ తెలంగాణ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య కానీ వీళ్ళందరినీ కూడా మన చరిత్ర గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు అందరూ కూడా కలుసుకున్నందుకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, గతంలో నేను ఎన్నికలప్పుడు సరే మన గ్రామాభివృద్ధి ఒక 6 నెలలు ఎన్నికలు ముందు అవుతుంది, ఎందుకంటే మీరు అందరు దయతో నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి ఇంకో 4.5 ఏళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత మీరు అందరూ తెలుసుకుంటే ఇంకొక 15 ఏళ్ళు కూడా మన గవర్నమెంటే ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి ఈ గ్రామాన్ని మరి కాలూరును, ఖానాపూర్ను, ఈ ఫస్ట్ డివిజన్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. ఇప్పుడే గంగారెడ్డి గారు చెప్పారు, మరి ఇక్కడ మెయిన్ రోడ్డు మన రింగ్ రోడ్కి వెళ్ళి మన బైపాస్ రోడ్కి వెళ్ళి
ఇక్కడ ఖానాపూర్ విలేజ్ వరకు మళ్ళీ ఈ బైపాస్ కూడా మొత్తం కూడా 4 ట్రాక్ల రోడ్డు, 2 రకాల డ్రైనేజ్, మరి సెంట్రల్ లైటింగ్ కూడా అంతా కూడా మనం ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ గ్రామం అవసరం ఉంటే ఇక్కడ నుండి రైస్ మిల్స్ కూడా కొన్ని ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా కింద పొల్యూషన్ తగ్గించడానికి పొల్యూషన్ ఇండస్ట్రీ కొంచెం అవసరం ఉంటే మార్చుకొని కూడా ఈ గ్రామాన్ని కూడా ఈ చుట్టుపక్కల ఇక్కడ అంతా కూడా మంచిగా కాలనీ డెవలప్ అయ్యేటట్టు కూడా మనము అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో ఏం అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, దాంట్లో మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. అయితే మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి మనం ఎన్నోసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టాం. మనకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా మన ర్యాలీ పెట్టి మనం 6 గ్యారెంటీలు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇవాళ 6 గ్యారెంటీలలో ఇక్కడ ఉన్న మహిళా సోదరులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుసు. గవర్నమెంట్ వచ్చినాక 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు నాడు. మరి ఆ రోజు వెంటనే మరి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణము, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి పథకాన్ని మరి 10 లక్షల వరకు పెంచుతూ ఇంకా 200 ఉద్యోగాన్ని రోగాలను కూడా మన డిసీజెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవాళ అదే కాకుండా మీకు అందరు కూడా ఇప్పుడు ఈ అమ్మ ఇక్కడ అడుగుతున్న వాళ్ళు ఇంకా మాకు 200 రూపాయల కరెంటు, అది 200 యూనిట్ కరెంటు ఫ్రీ, అదేవిధంగా సిలిండర్లు రావట్లేదు అంటున్నా. అవి కూడా తప్పకుండా ఇప్పుడు మనకు అది ఏదైతే వెబ్సైట్ లింక్ ఉందో అది ఓపెన్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మనకు నాయకత్వం కుదరలేదు, చాలా మంది ఉన్నారు. ఎవరెవరికైతే 200 రూపాయల 200 యూనిట్ కరెంటు ఫ్రీగా రావట్లేదో, జీరో బిల్లు రావట్లేదో, ఎవరికైతే సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తా ఉన్నాం. అదేంటంటే పోస్ట్ మొదలు 1700 కడుతున్నాం, 950 కడుతున్నాం. తర్వాత మిగతా అమౌంట్ అకౌంట్లోకి వస్తుంది. కొంతమందికి అది రిఫ్లెక్ట్ అవుతలేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ అంటే యాక్టివ్గా లేకుండా, లేకుంటే కేవైసీ ప్రాబ్లంతోనో, లేకుంటే మన సెల్ ఫోన్లో ఆ మెసేజింగ్ ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకుండానో ఏదో కారణంతో రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వాళ్ళ అంటే ఈ మినిస్ట్రీతో మాట్లాడి ముందు మనం డైరెక్ట్ 500 రూపాయలే కలెక్ట్ చేసేటట్టు అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 500 రూపాయలు కూడా సిలిండర్ అందరికి వస్తుంది. రాని వాళ్ళకు కూడా వాళ్ళ అప్లికేషన్ మీరు దయచేసి తీసుకోండి, మీరు అందరూ ఇంటింటికి తిరిగి తీసుకోండి. వాళ్ళందరికీ కూడా మరి ఈ ఎంపీడీ ఆఫీస్లో మనం ఒక కౌంటర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళందరూ కూడా లింక్ ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 రూపాయల సిలిండర్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అది కాకుండా ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఖానాపూర్లో చాలా మంది కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా సంసారాలు ఏర్పడ్డాయి, కుటుంబాలు విడిపోయినాయి. గతంలో 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలే మనమే చూసాం. అయితే ఇవాళ మనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. 2వ తారీఖు నుండి ఇవాళ మనం ఎంత 27వ తారీఖు ఇంకా 5 రోజులకే మహాత్మా గాంధీ గారి జన్మదినం రోజు నుండి ఒక టీం వస్తుంది మీ ఇంటింటికి. ఇవాళ మనం ఫ్యామిలీ కార్డ్స్ అని ఇస్తున్నాం. వైట్ రేషన్ కార్డు కాదు, కుటుంబ కార్డు, అంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఒక కార్డు, స్మార్ట్ కార్డు. అది ఇప్పుడు మన సెల్ ఫోన్ ఎట్లయితే ఉంటుందో స్మార్ట్ కార్డు ఉంటుంది, దానికి ఒక చిన్న చిప్ లాగా ఉంటుంది. దాన్ని ఎక్కడ స్కాన్ చేసినా మీ అందరి ఫోటోస్ ఎవ్రీథింగ్ వస్తాయి. అట్లా మీ మొత్తం డీటెయిల్స్ డిజిటల్ కార్డులో మీ మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డిజిటల్ కార్డు ఒక్కదాంతోనే మీరు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు, అది 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, మన సన్నబియ్యం 6 కిలోలు కావచ్చు, ఇంకా పెన్షన్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ప్రతి స్కీమ్ కూడా రాబోయే కాలంలో ఇలా అంటే మన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతిది కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 2వ తారీఖు నుండి 10-15 రోజులు ఆఫీసర్లు మీ ఇంటికి వస్తారు, మీ ఫోటో తీసుకుంటారు ఖచ్చితంగా. అది కూడా ఇంకో దాంట్లో స్మార్ట్ కార్డు, ఈ డిజిటల్ కార్డు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలు ఒకటే కార్డు కాకుండా ఇవాళ ఒక ఆడపిల్ల ఇక్కడ మన దగ్గర ఉంటుంది, తెల్లారి పెళ్ళి అత్తగారింటికి పోతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇక్కడ డిలీట్ అయిపోతుంది, అక్కడ యాడ్ అయిపోతుంది. సో అక్కడ ఎవరైనా చనిపోతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో కొత్త పిల్లగాడు కుటుంబంలో పుట్టిండు అనుకోండి, జన్మనిచ్చిండు అనుకోండి, వాళ్ళ పేరు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మనం జస్ట్ యాప్ ఉంటుంది, అది దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి దాంట్లో ఏం అవకతవకలు జరగడానికి లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా దాంట్లో ఈ స్మార్ట్ కార్డు ఏదైతే డిజిటల్ కార్డుతో ఒక ఉపయోగం ఏంటంటే ఖానాపూర్ వాసులు ఉన్నారు ఇంకో మనం నిజామాబాద్ ఉంటున్నారు, కొంతమంది ఇప్పుడు ఇంకా వేరే కారణంతో హైదరాబాద్ పోతున్నారు, ఎక్కడున్నా రేషన్ తీసుకోవచ్చు. ఖానాపూర్ అనే వచ్చి షాప్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ గ్రామంలో ఉన్నా ఆ కార్డు ఉంటే ఎక్కడైనా తెలంగాణ మొత్తం ఎక్కడుంటే అక్కడ రేషన్ తీసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మీరు అందరూ గమనించండి. మొన్నలాగా దొడ్డు బియ్యం ఇచ్చిర్రు,
కేసీఆర్ అన్నాడు నా మన్మడ అయిపోయి ఏం మేము అడ్డు తింటాడో బియ్యం తింటాడో పేదవాడు కూడా అదే బియ్యం తినాలని మాటలు చెప్పిండు. కానీ మరి పేదోనికి మాత్రం సన్న బియ్యం ఇయ్యలే. ఇవాళ హాస్టల్లో చూస్తున్న పురుగులన్న మొన్నదాకా మనం చూసాం. IIITలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో భిక్ష పెట్టుకున్నారు మనకు అంటే ఆహారం ఫుడ్ లంచ్ లేదని చెప్పి. అలాంటి పరిస్థితులు మధ్యాహ్న భోజనము కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తే వీళ్ళు భోజనం పెట్టడానికి కూడా దిక్కు లేకుండా పురుగులన్నం పెట్టినటువంటి సందర్భం ఎప్పుడు చూసినా పేపర్లలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో పురుగులు అన్నము లేకుంటే జిల్లాలు వాడడం లేకుంటే ఎలుకలు వాడడం బల్లులు వాడడం మురిగిపోయిన గుడ్లు ఈ విధంగా మనం చూసినాం. పిల్లలు కూడా రోడ్ ఎక్కి ఇవాళ మనం తెలంగాణ అన్నపూర్ణ అని చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడేరు కరెంట్ ఉంటుందో ఉండదో వాహనాలు పడే కాంగ్రెస్ వస్తాయి. ఇవాళ వాహనాలు పడే లేదా కరెంట్ ఉంటే లేదా 1,25,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇలా దిగుబడి రాబోతా ఉంది. ఇది చరిత్ర. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలైనా మరి భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చి తెలంగాణ స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళైనా 75 ఏళ్ళైనా ఇంత పంట ఎక్కడ ఇది చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంటే చెప్పడం. అందుకని ఇవాళ ఏం చేశాము రైతులందరికీ కాకుండా అందరు కూడా పేదవారికి కూడా ప్రతి పిల్లవారి కానుండి ప్రతి పేదవారికి తినడానికి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఇవాళ జనవరి 1 నుండి అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. దానికి కూడా ఇవాళ ఈ డిజిటల్ కార్డు ఏదైతే ఫ్యామిలీ కార్డు ఉందో దాన్ని వర్తింపజేస్తా ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే అందుకే దాన్ని ప్రోత్సహించడానికి మరి ఆ సన్న బియ్యం మనము తక్కువ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. దొడ్డు బియ్యం దొడ్డు వాటిలు ఎక్కువ వేస్తా ఉన్నారు రైతులు అని చెప్పి రైతులకు క్వింటాల్కు 500 చొప్పున ఈ వర్షాకాలం నుండే మనం అడిషనల్గా బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. దానికి కూడా అడిషనల్గా 3,000 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉన్నది. అంటే క్వింటాల్ 500 రూపాయలు అంటే ఇప్పుడు మన ఏరియాలో మీకు అంతా తెలుసు కాలూరు కానాపూర్ గుండారం మరి పాల్దా ఏరియాలో ఎంత పంట పండుతుంది 30 క్వింటాలు వస్తాయి ఒక్కొక్క ఎకరానికి. అంటే ఎకరానికి ఒక పంటకు 15,000 రూపాయలు 2 పంటలు కూడా 30,000 రూపాయలు మీకు లాభం అవుతుంది సుమా మీరు గ్రహించండి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మొన్న లోన్ ఫ్రీ ఇచ్చినాం. లోన్స్ కూడా 2 లక్షల రూపాయల లోన్స్ మరి ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పినాము. మరి వాళ్ళ 18 లక్షల మందికి మొత్తం 42 లక్షల మంది రైతులు లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే తెలంగాణలో మరి వాళ్ళ 18 లక్షల మందికి రైతు రుణమాఫీ జరిగింది. ఇంకెంతమంది ఉంటారు? ఇంకొక 14 లక్షలు 13 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి అలా ఇంకో వారం 15 రోజుల దసరా లోపల ఇంకొక 5 లక్షల మందికి మళ్ళీ రుణమాఫీ అవుతా ఉంది. వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ చేసాం మొన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టి. ఇంకా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ తప్పులు ఉన్నాయి, కొన్ని ఆధార్ తప్పులు ఉన్నాయి, కొన్ని నోటిఫై కాలే, కొన్ని బ్యాంకులు రిపోర్ట్స్ పంపించాలి. ఇప్పుడు మన దగ్గరనే పాల్దే సొసైటీలో ఒక 150 మందికి సరి ఎంట్రీ కాలే. అట్లా రకరకాల కారణాలతో అవి డిలే అయినాయి. కానీ మనము ఖచ్చితంగా ఇవాళ ఒక దసరా లోపల మళ్ళీ ఒక 5-6 లక్షల మందికి మాఫ్ చేస్తా ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. మీరు దయచేసి వినండి రైతులారా. షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకుంటే మరి ఇంకా మిగతా 2 లక్షల రూపాయలు మీకు మాఫ్ అవుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ కుటుంబంలో వాళ్ళు అదే గుండారంలో కూడా ఉంది. చాలా మంది రైతులు కొంత ఇంకా 2 లక్షల పైన మాఫ్ కాలేదు. దానికి కూడా ఒక షెడ్యూల్ ప్రకటిస్తా ఉంది ప్రభుత్వం కాలంలోనే. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు బ్యాలెన్స్ అమౌంట్ ఎవరైనా కట్టుకోవచ్చు. కుటుంబంలో ముగ్గురు కలిసి 2,50,000 రూపాయలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మాట్లాడుకొని ఒక 50,000 కట్టుకుంటే మొత్తం 2 లక్షల రూపాయలు మిగతా మాఫ్ అవుతాయి. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు మనం తెచ్చేది ఇప్పుడు లోను మనకేంటంటే మనది ఏంటంటే ఇప్పుడు ఒక అయ్య కదా మొత్తం కూడా మన అప్పు చేసి చచ్చిపోతే కొడుకు పరిస్థితి ఏముంటుంది? అందరు అప్పుల్లో వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. అట్లా తయారైంది ఇప్పుడు ఈ మన మహానుభావుడు ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి మనకి ఎక్కడ చూసినా కానీ అప్పు ఉండకుండా చేసింది కదా. అయితే ఇలా అయినా కానీ ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, కాంగ్రెస్ కుటుంబం ఇచ్చినటువంటి మాట, గాంధీ కుటుంబం ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మరి అప్పు వేసైనా సరే పైసా కూడబెట్టి ఇవాళ చెప్పినవి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన రైతుల రుణమాఫీ కూడా మనం అప్పు తెస్తున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇవాళ అప్పు తెస్తా అప్పుడు బ్యాంకు వాడు ఇచ్చేటోడు ఏమంటున్నాడు? ఇవాళ మనం బ్యాంకులో లోన్ తీసుకుంటా ఏమడుగుతున్నాడు? నువ్వు ఎందుకు అప్పు తీసుకుంటున్నావు, ఎట్లా తీరుస్తావు అని అడుగుతాడు. నేను తాగి తింటా ఖర్చు పెట్టేస్తా అంటే అప్పు ఇస్తాడా? ఏదైనా ఒక దుకాణం పెట్టుకుంటా, లేకుంటే ఇంకేదైనా కారు కొనుక్కుంటా, లేకుంటే ట్రాక్టర్ కొనుక్కుంటా, నేను దున్నుకొని బతా వచ్చిన పైసలతో నేను లోన్ కడతా అంటే ఇస్తాడు. ఇలా ప్రభుత్వం పరిస్థితి అదే. లోన్ అడిగితే వాళ్ళు నువ్వు లోన్ మాఫీ చేస్తా అంటే మేము ఏమని అంటున్నారు.
మీరు మొత్తం లోన్ మాఫీ చేయండి, అప్పుడు మేము ఇస్తామని అంటే అందుకే ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ కట్టమని అడుగుతామని బ్యాంకు వాళ్ళు ఒప్పుకున్నట్లే. 3 లక్షల ఒక రైతుకు జీరో బ్యాలెన్స్ చేయండి బాబు, మళ్ళీ రిన్వేట్ చేయండి అంటే మొత్తం అమౌంట్ కట్టండి, రైతులు రుణమిత్తులు అయినప్పుడే మిగతా అమౌంట్ మేము మళ్ళీ రీషెడ్యూల్ చేస్తామని చెప్తా ఉన్నారు. మీకు కూడా రైతులకు కూడా మీరు ఆలోచించండి. ఇవాళ మీరు మొత్తం అమౌంట్ కట్టేసి జీరో బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేసుకుంటే మీకు అదే మళ్ళీ చారణ మితితో మీకు లోన్ వస్తుంది. అదే రీషెడ్యూల్ కాలేదనుకో మళ్ళీ కమర్షియల్ బ్యాంక్ లాగా 8%, 9% లోన్ వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత మటుకు ఇప్పుడు పైసలు లేకపోతే మీరు కాబోయే ఇప్పుడు మన పంటలు 15 రోజుల్లో మనకు పంటలు వస్తున్నాయి. పంటలు వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ లోన్ మీ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ కడితే 2 లక్షల రూపాయలు మీకు రుణం మాఫ్ అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, ఒక గంట 2 గంటలు లేకుంటే ఒక నెలలో 2 నెలల్లో కానీ చెప్పినది చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ స్వాతంత్రం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. గతంలో చూసినాం కేసీఆర్ 10 ఏళ్ళు రైతుల రుణమాఫీ చేస్తామన్నాడు, 5 ఏళ్ళు మిత్త కట్టిండు, ఇంకొక 5 ఏళ్ళలో 4 ఏళ్ళు మర్చిపోయాడు. పోయిన సంవత్సరం లాస్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, రైతుల కోపం కాస్తారు మా మీద, మరి రైతులు ఇంకా మోసం చేసి కుదరదని చెప్పి 8,000 కోట్లేదు మాఫీ చేసింది లాస్ట్ ఇయర్ 10 ఏళ్ళలో. అది కేసీఆర్ పని. మనకు తెలుసు, ఒక రేషన్ కార్డుకి వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఎండ్లో చూసినా స్కామ్, గొర్రెల స్కాము, మేకల స్కాము, షిప్పుల స్కాము, కాళేశ్వరంలో స్కాము. ఇవాళ నిజాం సాగర్ కట్టిండ్రు, ఎవరు కట్టిండ్రు? అప్పుడు నిజాం ప్రభుత్వంలో కట్టిండ్రు, ఒక 130 సంవత్సరాలు లేదు నిజాం సాగర్ మన ప్రాజెక్టు కట్టి. పోషంపాడు కట్టి 60 ఏళ్ళు అయింది. ఇవాళ ఎక్కడైనా చిన్న లీక్ ఉన్నదా? ఇవాళ కాళేశ్వరం కట్టిండు మన పెద్ద మేస్త్రి కేసీఆర్, పెద్ద ఇంజనీర్ అని చెప్పుకుంటే ఇవాళ మన కారాపూర్లో ఇల్లు కట్టిన ఒక మేస్త్రి ఇల్లు కడతారు, మన దగ్గర ఇల్లు ఎవరు కడతారు? ఇంజనీర్లు వచ్చి కట్టారు. ఒక మేస్త్రి కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ళకే మునిగిపోయింది, కూలిపోయింది. ఇవాళ చేపలు పట్టుకోవడానికి కూడా మనకు అసలు నీళ్ళు ఉంచొద్దు అంటున్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. ఇవాళ ఒక ఇసుక అమ్ముకోవడానికి మనకు వస్తున్నారు. అంటే ఈ విధంగా కేసీఆర్ చేసిన పనులు ఇవాళ ఏ దానికి ఉపయోగపడలేదు. డబుల్ బెడ్రూమ్ రాలే, పిల్లలకు ఉద్యోగం రాలే, ఇవాళ రేషన్ కార్డులకు దిక్కులేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ వైపు ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీలు మోసం చేసాడు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా. అంటే నువ్వు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించినావు. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీ 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ ఉంది. ఇంకా మనకు అనుబంధ సంస్థలు ఉన్నాయి, అంటే సిపిఎం కానీ సిపిఐ ఉన్నది. ఇలా ఎంఐఎం కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. నువ్వు 70-75 సీట్లు మనకుంటే ఇలా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి కూటమిలో అంతా ఉన్నాడు కేసీఆర్, ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. ఇలా బిడ్డనేమో మొన్నడాక ఏడుండే టీఆర్ జైల్లో ఉండే, ఇక కొడుకేమో పేపర్లు అమ్ముకున్నప్పుడు పోరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామంటే, ఇక ఆల్రెడేమో భూములు అమ్ముకుంటున్నాడు కేసీఆర్ ఏమో ఒక పని. ఈ విధంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం తీసుకుంటే తెలంగాణ సర్వనాశనం చేసే పరిస్థితి. ఇవాళ మళ్ళా పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నది. 9-10 నెలల నుండి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ అందరూ డాక్టర్లు రిక్రూట్ చేస్తారు. ఇవాళ పేపర్లో చూసి మీరు నర్సెస్ రిక్రూట్ చేసాం. ఇవాళ టీచర్లు 10 సంవత్సరాల నుండి మన 12,000 మంది టీచర్లు మనం రిక్రూట్ చేసినాం, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినాం, ఇవాళ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇవాళ 36,000 మంది ఉద్యోగులకు మనం ఇచ్చినాం, ఇంకొక 35,000 మంది మనం ఇవ్వబోతా ఉన్నాం. ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం. అట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తూ ఉన్నది. ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, గతంలో 10 సంవత్సరాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నది. ఎందుకు కులగణన చేయలేదా? ఇవాళ బీసీల కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కులగణన మోడీ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు ప్రభుత్వం వాళ్ళదే ఉన్నాయి కదా. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెట్టలేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తలేదని చెప్పి. కాబట్టి దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎజెండాలా పెట్టిందంటే అది 100% అయి తీరుతుంది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇవాళ మన స్పీకర్ ఎవరున్నారు? మన ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు ఒక దళిత బిడ్డ. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ. లక్ష్మణ్ ఒక దళిత బిడ్డ విప్పు. ఇవాళ దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ ఒక దళిత బిడ్డ. ఇవాళ సీతకు ఒక గిరిజన బిడ్డ. ఇవాళ మహేష్ కుమార్ కూడా ఒక బీసీ బిడ్డ. ఈ విధంగా ఇవాళ ఇవ్వనండి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా, ఒక బీసీ నాయకుడిని స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయమనండి చూద్దాం. చేయరు.
మాటలు చెప్తారు కానీ చేయరు. కాబట్టి మన భవిష్యత్తు రైతులు కానీ మరి యువకులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ మన భవిష్యత్తు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఖానాపూర్ గ్రామస్తులకు మరి కాలు గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు రైతులకు అందరూ కూడా నేను వినవి వేసుకుంటా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి. ఖచ్చితంగా ఇక్కడ మేము మాట మీద ఉండే వ్యక్తులం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకు పోదాం. ఇంకా రాబోయే టైంలో మనము ఇప్పుడు కాకుండా ఒక 4 నెలలకు 5 నెలలకు మనకు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరిమణులకు వాళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ చారాడం ఇద్దని చెప్పి మరి మోసం చేసిండు. ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద 1 లక్ష కోట్ల రూపాయలు మిత్తి ఇచ్చి మరి అంటే అప్పు ఇచ్చి మిత్తి లేకుండా మరి రుణాలు ఇచ్చి మీ అందరం కూడా కాపాడుకుందామనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాం. కాబట్టి ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు కూడా గతంలో 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలే. ఇవాళ ఖానాపూర్ కాలూరులో ఎక్కడ చూసినా కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. మరి ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీకి 3,500 నుండి 4,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. కాబట్టి మన ఖానాపూర్కు ప్రత్యేకమైన ఎక్స్ట్రా కోటా ఇచ్చారన్నా కానీ అది కూడా మీరు దయచేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మా మనిషి మీ మనిషి అనకండి. ఎవరైతే అత్యధిక పేదవారు ఉన్నారో వాళ్ళకు మొట్టమొదటి ఇద్దాం. 5 సంవత్సరాలలో మనకు తగినన్ని 20,000 ఇండ్లు వస్తాయి. కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇల్లు లేని నిరుపేద ఉండడు. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేది మళ్ళీ సంవత్సరం వస్తుంది. కానీ మొట్టమొదటిగా పేదవారికి ఇద్దాం, తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ పేదవారికి ఇట్లా ఇద్దామని చెప్పి నిఖచ్చిగా మరి మన అర్హులైన వారికి మనము ఇందిరమ్మ ఇండ్లు ఇద్దాము. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఖానాపూర్ నాయకులకు కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి గ్రామ పెద్దలకు ముఖ్యంగా రాజేందర్ గారికి మరి ఇక్కడ లలిత గంగాధర్ గారికి వీళ్ళందరూ కూడా ఖానాపూర్ గ్రామ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఖానాపూర్ వాసులు రోడ్డు కావాలని ధర్నాలు చేసింది. అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఏం చేశారు సార్, రోడ్ వేయకపోవాలని కేసులు పెట్టి రోడ్ వేయకపోగా 10 ఏళ్ళ నుండి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన వాళ్ళని సన్మానం చేద్దాం సార్, వాళ్ళ గౌరవం ఇచ్చినది అంటున్నారు. దయచేసి మీరు కూడా సహకరించండి. ఇవాళ మన కళ నిజమైంది. మరి మన రోడ్డు కూడా మంచిగా డబ్బులు కూడా అవుతా ఉన్నది. మరి వాళ్ళు పాపం కొట్లాడి కేసులు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని సత్కరించుకున్నామని చెప్పి సందర్భంగా తెలియదు.